మంచి సామెత. తంతే బూర్ల గంపలో పడ్డాడంట. బాగానే ఉంది, ఇంకేదైనా అనొచ్చుగా, గంపలో బూర్లే ఉంటాయా? పైగా ఎవరు తంతే, ఎక్కడ తంతే, ఎప్పుడు తంతే అలా పడాల్సి వస్తుంది. సామెతలు ఖచ్చితంగా ఒక సందర్భంలో ఒక వాతావరణంలో ఏర్పడతాయి. ఆ ఏర్పడిన వాతావరణం నుంచి తర్వాత దానికి భిన్నమైన చోట కూడా వాడబడుతూ ఉంటాయి. అక్కడి నుంచి అది ఒక సామెతగా స్థిరపడిపోతుంది. ఆ వాడిన సందర్భాలు ఏమిటి రకరకాలుగా అని చూసుకుంటే దాన్ని కాస్త జీవితానికి అన్వయించుకుంటే ఇవాళకి కూడా మనకు కొంచెం దురదృష్టంగా ఉన్నటువంటి ఘట్టాలని అదృష్టంగా మార్చుకోవచ్చు, వ్యతిరేకంగా ఉన్న వాటిని అనుకూలంగా మార్చుకోవచ్చు. అదే తంతే బూర్ల గంపలో పడ్డం అంటే. ఇది పూర్వం పెళ్ళిళ్ళకి వంటలు భారీ స్థాయిలో ఉండేటప్పుడు ఆ పెద్ద వంటింట్లో జరిగిన ఘట్టం. వంట బ్రాహ్మణులు పెట్టేవారు ప్రత్యేక. పెళ్ళికి ఖచ్చితంగా బూర్లు చేస్తారు, తద్దినాన్ని ఖచ్చితంగా గారెలు చేసినట్టే పెళ్ళికి ఖచ్చితంగా బూర్లు చేస్తారు. అసలు పెళ్ళి అయిందా అని అడగడానికి పప్పు అన్నం ఎప్పుడు పెడతామని కొన్ని చోట్ల అడిగితే మాకు బూరు మొక్క ఎప్పుడు పెడతామని అడుగుతారు. గారి మొక్క పెడతామని అనరు, గారి తద్దినానికి వాడతారు. బూరు మొక్క ఎప్పుడు పెడతామని వాడతారు. అందుకని బూర్ల గంపలో పడ్డం ఏమిటి అంటే, ఒక పెద్ద వంట బ్రాహ్మడు పెద్ద ఆయన ఉండి ఆయన అందరికీ చిన్న చిన్న వాళ్ళని, కొంతమందిని సహాయకుల్ని, అంతకంటే సహాయకుల్ని, అంతకంటే చిన్నవాళ్ళని, మరి అనేక రకాల పనులు ఉంటాయి ఇందులోనూ. అందుకని చిన్నపిల్లలు కూడా అవసరం. అందరూ పెద్దవాళ్ళు ఉంటే ఇబ్బంది, అందరూ చిన్నవాళ్ళు ఉంటే బాగా ఇబ్బంది. అందుకని ఉన్నప్పుడు అక్కడ బూర్లు గంపలో పోస్తారు, పెద్ద జల్లి గంప అంటారంట దాన్ని. అన్నము అందులోనే పోస్తారు, ఆ నీళ్లు గారిపోయారు. మళ్ళీ కూరలు లాంటివి గంపలో పెట్టరు, ఆ చాప మీద ఆరబెడతారు. పులుసు వేరే గంగాళంలో ఉంటుంది. ఈ బూర్లు, గారెలు, ఇతర పిండి వంటలు లాంటివి గంపలో పెడతారు. పెద్ద జల్లి గంప ఇలా ఉంటుంది, అది ఇంతంత బూర్లు ఉంటాయి. అంచేది ఈ కుర్రాడి మీద ఏదో కోపం వచ్చి ఆ పెద్ద వంట బ్రాహ్మడు ఓసారి తాపుతాడు. శాంత, ఇప్పుడు పశ్చాలు చెప్పాను తెలియట్లా, తీసి పారేస్తాను నేను, ఏమనుకుంటున్నావు, మళ్ళీ ఏడుస్తావు, ఒక్క తాపుతాడు. వీడు అసలు చిన్న కుర్రాడేమో ఆ తాపుకెళ్ళి ఆ పెద్ద జల్లి గంపలో పడ్డాడు. పడితే ఏమైంది, అక్కడికక్కడికి ఏవో కొన్ని బూర్లు అందులో ఉన్నాయి, కానీ వీడు చిన్న కుర్రాడు కావడం వల్ల ఆ బూర్ల మధ్యలో కప్పడిపోయాడు. వీడు ఎక్కడ పడ్డాడో వాడు పట్టించుకోరా. వీడు మంచి ఆకలి మీద ఉన్నాడు, శుభ్రంగా గంపలోకి వచ్చిన బూర్లు తినడం మొదలుపెట్టాడు. అదే తంతే బూర్ల గంపలో పడ్డాడు. తగిలితే తగిలితే తగిలింది, కానీ బూర్ల గంపలో పడ్డాక శుభ్రంగా బూర్లు తింటూ కూర్చోవచ్చు కదా. తర్వాత ఒకవేళ లేచాక ఎర బూర్లన్నీ ఏమైపోయావు నువ్వు తినేసావంటే పక్క వాళ్ళు అంటారు, తన్నావు అందులో పడ్డాడు, ఫోన్లే కుర్రాడు బాగున్నాడు సంతోషించు, బూర్లు తిన్నాడంటే తినకపోతే ఏం చేస్తాడు అంటారు. అంటే జీవితంలో ఒక దెబ్బ తగిలిన, తంతే అంటే అర్థం ఒక దెబ్బ తగిలిన దాన్ని మన తెలివితేటలతో దాన్ని మనకు అదృష్టంగా మార్చుకోగలగాలి. ఒక నష్టమే కలగచ్చు. ఒక తరగతిలో ఒక దెబ్బ తిన్నాం మనం, ఫెయిల్ అవ్వడం అంటారు కదా, పరీక్ష దెబ్బ నిజమే, దురదృష్టమే, తన్నినట్టే పరీక్ష తన్నిందంట. దాన్ని అవకాశంగా మార్చుకోవడం అంటే అలాగే కాస్త కసి పెంచుకోవాలి, పట్టుదల పెంచుకోవాలి. ఏదో జరిగింది, నేను మళ్ళీ ఈ 10వ తరగతి పరీక్ష మళ్ళీ చదివి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటా. ఎందుకంటే ఇక ముందు పూర్తిగా ఎక్కడెక్కడ దెబ్బతిన్నామో అది చదివితే చాలు, మళ్ళీ మొదటి నుంచి అన్నీ చదవక్కర్లా, ఏడాది పాటు చదివాంగా. అప్పుడు మార్చుకుంటే ఖచ్చితంగా ఆ మార్కులు చూడగానే మామూలుగా కాస్త అత్యవసర మార్కులతోటి, కొంచెం ఓ మాదిరి మార్కులతోటి ఉత్తీర్ణులైన వాళ్ళందరూ అసూయపడతారు. వీడు తంతే తనింది కానీ వీడు బ్రహ్మాండంగా గొప్ప మార్కులు తెచ్చుకున్నాడు, మనకంటే ఎక్కువ వచ్చాయి, ఇంకా బాగా ఎక్కువ చదవగలిగాడు, తర్వాత వాడు భవిష్యత్తు కూడా బాగుంటుంది. అదే తనతో బూర్ల గంపలో పడ్డాడు అంటే అవకాశాన్ని మనం బూర్ల గంపలా చేసుకోవచ్చు. అతను అనుకోకుండా బూర్ల గంపలో పడ్డాడు, కానీ అప్పుడైనా బూర్లు తిని సుఖంగా ఉందామనే ఆలోచన రావడం మంచిదేగా, ఏడుస్తూ కూర్చోకుండా. అంటే జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం తట్టుకోగలగాలి, దానికి ఇది. అలాగే ఒక్కోసారి జీవితంలో మనం ఎప్పుడు తొందరగా తయారై వెడదామని చూద్దామో అప్పుడే చుట్టాలు ఎవరో వస్తారు సరిగ్గా ఆ సమయానికి తలుపు తీసుకుని, బాగున్నావా పిన్ని అంటూ వచ్చారు. పలకరించకపోతే బాగుండదు, మేము బయటికి వెడుతున్నాం మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారంటే అసలే బాగుండదు, ఎప్పుడూ బయట తిరగడమే, చుట్టాలు పక్కాలు అక్కర్లేదు ఇంకా అంటారు. అలాగని పట్టించుకొని కూర్చుందామంటే చుట్టాలు వచ్చారండి కాఫీ ఇవ్వకుండా తప్పుతుందా, మళ్ళీ వంటింట్లోకి వెళ్ళాలి, కలపాలి, ఇవ్వాలి, వాళ్ళతో పాటు మనకు తాగాలనిపిస్తుంది, కాస్త పుచ్చుకోవాలి, మళ్ళీ ఇవన్నీ కడగాలి. ఇప్పుడు 1 గంట ఆలస్యం అయిపోయింది, కనీసం అరగంట. ఏవో కబుర్లు మొదలు పెడతారు, అప్పటికేదో ఇంకా 11:30 అవుతుంది, ఇంక నెమ్మదిగా వంట చేసుకుందాం, ఏం పెడతాంలే అనిపిస్తుంది.
తొందరగా ఏదో బయటికి వెడదాం అన్నప్పుడే అప్పుడే వస్తున్నాడు. అందులో ఈవేళ సెల్ ఫోన్లు ఉన్న పరిస్థితుల్లో ఈ తొందరగా ఆలస్యం మొగుడు అనేది బాగా వర్తిస్తుంది. ఈ యజమాని కార్యాలయం కోసం బయలుదేరి తొందరగా ఏదో తయారవుతూ ఉంటే, స్నానం కూడా హడావిడిగా ముగించి వచ్చి బట్టలు కట్టుకుంటూ ఉంటే వీడికి ఫోన్ వస్తుంది. చాలామందికి ఉండే ఒక అభ్యాసం ఏమిటంటే, ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అప్పుడు అలాగే ఆ స్థితిలో ఉండి మాట్లాడతారు. అలా మాట్లాడాలా? తయారయ్యే వరకు ఆ ఫోన్ తీయకపోతే ఏం జరుగుతుంది? మహా అయితే ఆ నెంబర్ చూడొచ్చు, తీయకుండా ఉండొచ్చు. మనకు తెలియని నెంబర్ అయితే తీయకపోవడమే మంచిది. చేస్తే బాగుంది, నేను పనిలో ఉన్నాను, తీయలేదు, మళ్ళీ చేయాల్సింది. ఒకవేళ మన యజమాని అనుకోండి, సమాధానం చెప్పే విధానం వేరు. మిగిలిన వాళ్ళకి అందరికీ చెప్పాల్సిన పనే ఉంది. కానీ ఇవాళ లోకంలో బాగా వ్యాపించిన ఒక మర్యాదగా కనిపిస్తున్నటువంటి అమర్యాద ఏమిటి అంటే, ప్రతి ఫోనుని మనం ఏదో ఖచ్చితంగా తీసుకోవాలి, మనం ఏదో జవాబు చెప్పాలి, దానికి స్పందించాలి అనుకోవడం అవసరం లేదు. అలా అయితే జీవితంలో ఏ పనులు కావు. అప్పుడే ఈ తొందరగా ఆలస్యం మొగుడు అవుతుంది. ఎందుకంటే ఆయన అప్పుడు ఆ ఫోన్లో ఏ విషయం మాట్లాడతాడో తెలియదు, ఏదో మాట్లాడతాడు, దాని గురించి ఏదో చెప్పాల్సి వస్తుంది. ఒక్కోసారి సుదీర్ఘమైన విషయం అవుతుంది. రెండోది, మనం ఎంతో తొందరలో ఉన్నామన్న విషయం ఆయనకి తెలియదు. అలాగని అంతా ఓ 10 నిమిషాలు అయ్యాక నేను తొందర పని మీద పెడుతున్నానంటే, అయ్యో ముందే చెప్పచ్చుగా ఆ విషయం అంటాడు. రకరకాలు ఇంకా. అందుకని అంత తొందర పనిలో ఉన్నప్పుడు ఆలస్యం మొగుడు కాకుండా ఉండాలి అంటే అటువంటి ఫోన్లు తీయకపోవడమే మంచిది. మన పని అయ్యాక అవసరమైతే కారులో కూర్చున్నాం అనుకోండి, కార్యాలయానికి వెళ్ళడానికి. కార్యాలయం అంటే కారులో వెళ్ళాలిగా, కూర్చున్నాక తీద్దాం, లేకపోతే బండి మీద పెడుతున్నాం అక్కడికి వెళ్ళాక తీద్దాం. అలాగ ఒక్కోసారి మనం తొందరగా బయలుదేరినప్పుడే ఏదో 4 కార్లు అడ్డం వస్తాయి, ట్రాఫిక్ జామ్ అంటారు. ఇలాగ రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు మనం కాస్త ఓపికగా దాన్ని మార్చుకోగలిగితే తొందరగా ఆలస్యం మొగుడు కాకుండా ఒకవేళ అయినా మనస్సులో ఆందోళన రాకుండా చూసుకోగలిగితే రక్తపోట్లు, గుండెపోట్లు రావు. అలాగే ఒక మంచి జాతీయం, నీకేమిటయా కొండ మీద కోతిని తెచ్చిస్తానంటారు. ఏమిటి కొండ మీద కోతి? ఇంకేదైనా అనొచ్చుగా, కొండ మీద కోతి ఏమిటండి? కొండ మీద కోతి అంటే తిరుపతి కొండ మీద కోతే. అసలు కోతుల్లో కొన్ని రకాలని కొండముచ్చులు అంటారు. ముచ్చు అంటే దొంగ, కొండముచ్చు అంటే కొండల్లో ఉండే దొంగ. కొండల్లో కోతులు దొంగల్లా ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా బాటసార్లు వెడుతూ ఉంటే వాళ్ళ చేతుల్లో కనుక ఏమైనా అట్టిపళ్ళు ఉంటే లాగేసుకుంటాయి. ఈ ప్రమాదం ఎక్కువ తిరుపతి కొండ మీద జరుగుతుంది. ఎందుకంటే అట్టిపళ్ళు పట్టుకెళ్ళేది అక్కడికేగా. ఇదివరకు పూర్వం అక్కడ దుకాణాలు ఉండేవి, ఒక పట్టుకెళ్ళేవారు. పైగా కొంతమందికి మొక్కు ఉంటుంది, మా ఇంటి దగ్గర నుంచి అట్టిపళ్ళ గేల మోసుకెళ్ళి నేను దేవుడికి ఇస్తానని మొక్కుకున్నాను అంటాడు. అప్పుడు బాగా ఈ జాతీయం పుట్టిన రోజుల్లో ఎప్పుడో ఒక 100 ఏళ్ల క్రితం తిరుపతికి అట్టిపళ్ళు పట్టుకెళ్ళి మన అట్టిపళ్ళే అక్కడ ఇచ్చే అవకాశం కూడా ఉండేది. ఇప్పుడు బాగా జనం లక్షల్లోకి పెరిగిపోయాక అవన్నీ తీసేసి కేవలం దర్శనమే పెడుతున్నారు. ఇదివరకు ఉండేది. అప్పుడు ఖచ్చితంగా ఈ తిరుపతి కొండ మీద కోతులు ఆ చెట్ల వెనకాల అక్కడ ఉండి, చెట్లకేమీ పళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి ఉండకపోతాయి కాబట్టి ఈ ప్రయాణికుల మీద దాడి చేసి దాన్ని కిందికి దింపాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే కోతికి అట్టిపండు ఇస్తే వస్తుంది, మన దగ్గరకు వస్తుంది. కిందకంటారు అది, ఎందుకంటే నువ్వు ఇచ్చేది ఒక అట్టిపండు, కొండ మీద ఉంటే దానికి చాలా దొరుకుతాయి. అందుకని కొండ మించి కోతిని కిందికి దింపడం చాలా కష్టం, దానికి ఎన్ని భ్రమలు కల్పించినా సరే. అందుకని ఏదైనా తేడా వస్తే కొండ మీద కోతిని తెస్తాం అవసరమైతే అనేవారు. చాలా కష్టమైన పని కూడా చేస్తాం అనే అర్థంలో వాడేవారు. ఇలాంటి జాతీయాలు, సామెతలు చమత్కార పరంగా ఎంతో బాగుంటాయి.